దేవుడు నిలబెట్టేది. దేవుడు నిలబడాలంటే ఒకటే, నేను మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నిలబడాలంటే ఒకటే, పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేదు. దేవుని వాక్యాన్ని మర్చిపోయారు ఉంటారు. తన జీవితానికి శిక్షకు దారి తీసుకుంటాడు. దాని నిమిత్తం అపరాధం అవుతుంది. నేను మొదటగా మీకు చెప్పేది ఏంటంటే, మనం ఈ బలం తీసుకుంటానికి యోగ్యులమా కాదు? యోగ్యులుగా ఉంటున్నామా మన జీవితాల్లో? ఆయన శరీరం తింటున్న ప్రతిసారి ఆయన మన కొరకు ఏ రీతిగా నలగబడ్డాడు, ఏ రీతిగా మన కొరకు శ్రమ పడ్డాడు, ఏ రీతిగా తను అప్పగించుకొని, ఏ రీతిగా శిలువ యాగమై మన కొరకు బలి అయి ఉన్నాడు, ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకొని నా జీవితాన్ని ఈరోజున ప్రతిరోజు అనుదిన శుద్ధీకరణ చేసుకుంటూ, అనుదిన మన జీవితాలు పరీక్షించుకుంటూ ఈరోజు నేను యోగ్యంగా పాల్గొంటున్నానని ఒక్కసారి నా చెప్పగలుగుతామా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. నా చెప్పండి, యోగ్యులమా కాదా పరీక్షించుకొని ఈరోజున ఒకసారి. రేపు బలారాధన తీసుకుంటున్న మనము, ఆయన శరీరంలో పాల్గొంటున్న మనము, ఆయన రక్తంలో తాగుతున్న మనము యోగ్యంగా ప్రవర్తిస్తున్నామా లేదా? యోగ్యంగా మన జీవితాలు కొనసాగుతున్నాయా లేదా? కేవలం ఆయన శరీరం అంటే తింటే అయిపోతున్నాం. ఇంకో వాళ్ళు ఏదో ఇస్తున్నారు తింటున్నాం, వాళ్ళు ఏదో ద్రాక్షరసం వస్తుంది తాగుతున్నాం. కేవలం దాని వరకు మన భక్తి ఉంటుందా? లేదంటే ఆయన మన కొరకు ఆఖరి రక్తం పట్టు వరకు కాల్చిన రక్తం పొట్టుకి మనం ఏమన్నా న్యాయం చేస్తున్నామా లేదా? ఇంతకు యోగ్యులెవరు? నా ప్రశ్న, ఇంతకు యోగ్యులెవరు? సరే, యోగ్యులుగా ఉండమంటే యోగ్యుడు ఎవరు? ప్రభు బలం తీసుకోవడానికి యోగ్యత కావాలంటున్నాను కదా. ప్రభు బలంలో పాల్గొనడానికి యోగ్యత కావాలంటారు కదా. ఆయన శరీరంలో పాల్పంచుకోవడానికి యోగ్యత కావాలంటారు కదా. ఆయన రక్తం తాగడానికి యోగ్యత కావాలంటారు కదా. అసలు యోగ్యులు ఎవరంటే 2 కొరింథీ రాసిన పత్రిక 10:18. 2 కొరింథీ రాసిన పత్రిక 10:18. ప్రభు మెచ్చుకొని వాడెవడో ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. చాలా నా వచ్చండి ఈ రోజున ప్రభు మెచ్చుకున్నాడు లేదా మన భక్తి జీవితం? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రక్తంలో పాల్పొందుతున్నాం, ఆయన పొలంలో పాల్పొందుతున్నాం. ఈ రోజున ప్రభు మెచ్చే జీవితం మనం జీవిస్తున్నామా లేదా? యోగ్యతగా ప్రవర్తిస్తున్నామంటే, యోగ్యంగా ఆయన పొలంలో పాల్గొంటున్నామంటే, యోగ్యత కలిగి ఆయన సన్నిధిలో ఉంటున్నామంటే ప్రభు మెచ్చే భక్తి చేస్తేనే పాల్గొనే. లేదంటే మనం టోటల్గా ఫెయిల్ అయిపోయినట్టు. ఏదో ఆయన వ్యక్తిగా వచ్చి ఎవరో బలం చేస్తున్నారంట, బాప్టిజం తీసుకున్నాం కదా, ఏదో బలంలో పాల్గొనంటే అది అసాధ్యం చేయకూడదు. అసలు మరణానికి పాత్రుడు అవుతాడు. తమ జీవితాన్ని అనారోగ్యంలో తీసుకెళ్తాడు. తమ జీవితాలకి దేవుడికి ఇష్టానుసారం కాకుండా తమ యొక్క జీవితాలు లోకానుసారంగా వెళ్ళిపోతాయి. రేపు ఆయన సన్నిధిలో పాల్గొంటున్న మనం ఏం చేయాలంటే యోగ్యంగా బ్రతకాలి. హల్లెలూయా. నేను సైలెంట్ ఉండకూడదు అంటున్నాను. దాన్ని ఏకీపించు, ఆమె అంగీకరించు. యోగ్యంగా బ్రతకాలి, దేవుడి సన్నిధిలో యోగ్యంగా జీవించాలి. ప్రతిరోజు ఎలా పాల్గొంటున్నాం కాబట్టి 4 నాన్నట్టు బాగుంటుంది, ద్రాక్షరసం బాగుంటుంది, ఏదో 4 పోస్తే బాగుండు, ఇంకోసారి పోస్తే బాగుండు, ఇంకా తాగాలనిపిస్తుంది. అదే పోస్తే బాగుండు. చాలా ఈరోజు తేలింది. ద్రాక్షరసం ఇంకొకసారి పోసుకోవాలనిపిస్తుంది, ద్రాక్షరసం ఇంకోసారి పోస్తే బాగుండు. అదే మన లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటి? ప్రాణం పెట్టిన దేవా, ఏమి ఇచ్చినా నీ రుణం నేను తెచ్చుకోను. రక్తంలో పాల్పొందుతున్నాం ప్రభు. నేనేం రోజు చెప్పండి, నేనేం రోజు ఏది గుడ్ ఫ్రైడే కదా? వచ్చారా నిన్న మీరు అందరూ? వచ్చారు కదా? రాకపోయినా చేసేదండి, చేసే రక్తమేది. వచ్చిన మీరు ఏం చేశారు? కేవలం గుడ్ ఫ్రైడే ఆరాధన పెట్టారు, ప్రార్థన చేసి వెళ్ళిపోయి, అంటే వాక్యం చెప్పారు వెళ్ళిపోయి, ఒక పాట ఇచ్చారు, పాట పాడి వెళ్ళిపోయి. అదేనా కాదా? చెప్పండి, అదేనా కాదా? ఇంకప్పుడు నిజాలు చదువుకుంటారు, అబద్ధాలు చెప్పండి. ఒక్కటి మీ ఈరోజు ప్రశ్న, యోగ్యత జీవిస్తున్నాం కదా? యోగ్యత అంటే ప్రభు మెచ్చే జీవితం జీవించాలి.
ఎవరు మెచ్చాలి? ఎవరు మెచ్చాలి? ప్రభు మెచ్చాలంటే మంచి ఉద్దేశం పరిశుద్ధమైన జీవితంలో. ఆమేన్. ఎలా ఉంటుంది చేస్తున్న ప్రతి కార్యక్రమంలో? ఎలా కుదిరింది? నీలా మేము ఇక్కడ అందరూ పరిశుద్ధంతో ఉంటున్నామా? రోజు పనులకు వెళ్ళాలి, రోజు ఈ పని చేసుకోవాలి, ప్రతిరోజు అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. ఎలా కుదిరింది పరిశుద్ధంగా ఉండడానికి? మా చూపు దగ్గర ఎందుకు చూస్తున్నాం? మా చూపు దగ్గర అలా మేము మనుషులు ఉన్నాం కదా, పరిశుద్ధంగా ఎలా జీవించాలి? నువ్వేదో వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడో వెళ్ళిపోతావు, కొన్ని రోజులు అంటావు, వెళ్ళిపోతావు, కొన్ని రోజులు బైబిల్ ట్రైనింగ్ చేస్తావు, వస్తావు, అయిపోయింది. నువ్వు నీ బ్రతికేమో పరిశుద్ధం జీవిస్తున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు. కానీ మా చూపు దగ్గర ఎలా అంటారేమోనని అందుకే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. 33 సంవత్సరాలు మన కొరకు భూమి మీద నుంచి నరరూపిగా పరిశుద్ధంగా జీవించవచ్చని, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని ఒక రూఢి ప్రశ్న వేసిన ఏకైక దేవుడు అంటే ఈ రోజున నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువు మాత్రమే. ఇది మౌనంగా చేస్తున్నారు, ఏకపించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రభు మెచ్చే జీవితంగా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలి. అనుదిన శుద్ధీకరణ. ఏదో శనివారం రోజు శుద్ధీకరణ ప్రార్థన పెట్టారు, ఇదిగో నేను ఈరోజు శుద్ధీకరణగా ఉన్నాను, ఈరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానని కాదు. మన జీవితంలో ప్రతిరోజు అనుదిన శుద్ధీకరణ అనేది బైబిల్ ప్రకటించింది. కేవలం ఒకరోజు శుద్ధీకరణ కాదు, ఏదో ఒకరోజు ఈరోజు నేను పరిశుద్ధంగా ఉన్నానని కాదు. ప్రతిరోజు అనుదిన శుద్ధి చేసుకుంటున్నాను. ప్రభు వాళ్ళని క్షమించు. కంటి చూపుతారు ఒక అదృష్టమైన ఏదో తప్పు దృష్టి చేయగానే ప్రభు వాళ్ళని క్షమించి, ప్రభు క్రోధం ఈరోజు ప్రభు మెచ్చే జీవితం మనందరూ జీవించుదుముగాక. ఎలా జీవించాలి? ఎవరు యోగ్యుడు? చెప్పండి, ఎవరు యోగ్యుడు? ఎవరు యోగ్యుడు? ఎవరు యోగ్యుడు? ఎవరు యోగ్యుడు? మా చివరి నుంచి మాట్లాడింది. ఎవరు యోగ్యుడు? నేను కూడా సాధారణంగా బ్యాక్ బెంచెస్ అనుకుంటా ఉంటాను. ఏ కూడా చేస్తే బ్యాక్ బెంచెస్ అంటారు కదా, నేను కూడా అట్లా చెబుతూ ఉంటాను. ప్రభు మెచ్చే జీవితం మనందరం జీవించుదుముగాక. ప్రభు మెచ్చే బ్రతుకు మనందరం జీవించుదుముగాక. యోగ్యం కలిగి రేపొద్దున దేవుని యొక్క సిగ్గు పండగలేని పడివారిగా మనందరం ముందుముగాక. ఉన్నామా యోగ్యంగా? ఒకసారి దేవుడు పరీక్షించుకున్న మన జీవితం అయ్యా ఇంతవరకు అయోగ్యంగా పలుకు నన్నేసిన నా కొరకు సిలువ యాగమైంది, ఆఖరి రక్త వరకు నా కొరకు కాల్చావు, నా కొరకు ఆఖరి రక్త బట్టి వరకు కాల్చావు తండ్రి. ఏమిచ్చినా నీ రుణం తెచ్చినాను. నా జీవితం నువ్వు మెచ్చేదిగా ఉండాలని కోరుతున్నాను. ఈరోజు నుంచి నువ్వు మెచ్చేదిగా ఉండాలని కోరుతున్నాను ప్రభా. ఇంతకాలం మనుషులు మెచ్చుకోవాలని చూశాను, నేను ఏం చేస్తే మనుషులు మెచ్చుకోవాలని చూశాను. ఎంతకాలం ఎవరు నన్ను పొగడాలని చూశాను, ఎంతకాలం ఎవరు నన్ను ఇచ్చేయాలని చేసి చూశాను. కానీ ఈ రోజు నుంచి నాకే వద్దు, నువ్వు మెచ్చే జీవితం నేను జీవించాలని తీర్మానం చేసుకుని నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని యోగ్యంగా ఎంచునుగాక. కంటిన్యూ చేస్తాను. 8వ వచనం, మొదటి రాసిన పత్రిక 11వ వచనం 8వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడును ఏం చేసుకోవాలి? మాట్లాడండి, ఏం చేసుకోవాలి? కేవలం ఒకరోజు పరీక్షించుకుంటే సరిపోద్దా? చెప్పండి, ఒకరోజు పరీక్షించుకుంటే సరిపోద్దా? ఈ రోజు వరకు నేను బాగున్నాను, అసలు కూడా పరీక్షించుకుంటున్నాం అనేది ప్రధానమైన వచ్చా ఉదయం ఇదో ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు మనకు సినిమా ఎందుకు సిలువలో యాగం చేశారు? నేను వాక్యం విన్నారా? రోజు వాక్యం చెప్పింది అన్నారా? ఏం చెప్పాడు అనే వాక్యం? నేను లేని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చెప్పాడు అనే వాక్యం? ఉన్నది చెప్పండి, ఏం చెప్పాడు అనే వాక్యం? మీరు ఎవరు లేదా? నేను ఎవరు లేదా? నాకు మీరు చాలా మంది వచ్చినా నేను వార్త వచ్చింది నా దగ్గరికి. మంగా అంతా నింపిపోయింది, బయట దాకా వచ్చినారని వార్త వచ్చింది. చెప్పలేదా? శివత్యాగం చెప్పలేదా? ఒక్కసారి హృదయం అంతా మీకు ఒకసారి మీకు మనతో మాట్లాడండి. దేవుడి సన్నిధికి ఎలా రావాలని 2 వారాలు 3 వారాల క్రితం చెప్పాను. ఎలా రావాలి దేవుని సన్నిధికి? యేసు రక్తమే చెయ్యి. ఆయన మాకు నెల చెప్పితే గుర్తులేదు, 2-3 వారాల నుంచి అడుగుతున్నారు. అనుదిన శుద్ధి ఉండాలి,
యోగ్యంగా బ్రతకాలి. హల్లెలూయా హల్లెలూయా. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు ఏది ఇవ్వగలుగుతాం? యోగ్యమైన బ్రతుకుతాం. ఆమేన్. ఏమిస్తో దేవుని కొరకు యోగ్యంగా జీవించి ప్రభు ఏదో నామకార్థంగా చేశాను, ఇప్పటి నుంచి నువ్వు యోగ్యమైన భక్తి చేస్తాను ప్రభా, నువ్వు కోరుకున్న భక్తి చేస్తాను ప్రభా. ప్రతిరోజు పరీక్షించుకుంటాను. అయోగ్యంగా బ్రతికనేంత వరకు నా జీవితం అయోగ్యంగా మారిపోయింది. అనుదిన శుద్ధీకరణ అనేది మర్చిపోయాను. నేను అసలు నా జీవితంలో శుద్ధి చేసుకోవడం అనేది మర్చిపోయాను. నేను కనపడవలసిన విషయాన్ని మర్చిపోయాను. నువ్వు కోరుకున్న భక్తి చేయాలి తీర్మానం చేసుకుంటే ఆ శిక్షణ ఇస్తాను. మీరు కనుక ఇంతవరకు ముందు చేసినట్లు ఏదో అప్పుడప్పుడు మాట్లాడుకొని అప్పుడప్పుడు ప్రభా నీ కృతజ్ఞతలు ప్రభా నువ్వు నాకు ప్రాణం పెట్టావు ప్రభా అని చేసుకుంటూ అది చేస్తే మీరు శిక్ష విధిలో పడిపోతారు. ఆ శిక్ష విధిని తప్పించుకోవడానికి, ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి, ఆ శిక్షలో పాల్గొనకుండా ఒకసారి అయోగ్యంగా పాల్గొంటుంది. దాని శిక్షలో తెలుసా? చదవండి కంటిన్యూషన్. మీకు గుర్తు చేసి నేను నేను ఇస్తాను. 29వ వచ్చు, 30వ వచ్చు, 29వ వచ్చు చదవండి. 29వ వచ్చు నుంచి ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు త్రిని త్రాగుచున్నాడు. ఇందువలననే వీళ్ళు అనేకులు బలహీనులను ఏమైతే అయోగ్యంగా పాల్గొంటే ఏమైంది? అయోగ్యంగా పాల్గొంటే ఏమైంది? ఈరోజు మన జీవితంలో దేవుడు పరీక్షించే బలహీనత గురించి కదా మనం మాట్లాడుతున్నాం. ఈరోజు మన ఎదురున్న బలహీనత కేవలం ఇదేమో ఒకసారి ఆలోచించండి. కేవలం ఇదేదో ఆలోచించండి. జీవితంలో బలహీనత వస్తుంటే, అనారోగ్యం వస్తుంటే, బాధ వస్తుంటే, కష్టం వస్తుంటే దేవుడు పరీక్షించేదైతే మీరు ఖచ్చితంగా అది ఉంటే నాకు ఆశ్చర్యం. ఒక్కసారి మీరు అయోగ్యంగా పాల్గొనటం వల్ల మీకు ఈ బలహీనత వస్తే ఎవరు ఏం చేసేది ఏం లేదు. భక్తి జీవితం మార్చుకోండి. దేవుని కొరకు నిలబడండి. ప్రభు అంతవరకు అయోగ్యంగా జీవించాను నా జీవితం. నిజంగా పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా? చూడండి, అయిపోయింది. పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా? పరిశుద్ధతను కాపాడుకుంటున్నారా? మాట్లాడచ్చు, మిమ్మల్ని ఎవరో అబ్జెక్షన్ పెట్టలేదు. మాట్లాడు. పరిశుద్ధతను కాపాడుకుంటున్నాను. కాపాడుకుంటున్న వాళ్ళందరూ కాపాడుకుంటామనే జరగండి. పరిశుద్ధతను కాపాడుకుంటాం. చెప్పండి, మేము పరిశుద్ధతను కాపాడుకుంటాం. మేము పరిశుద్ధతను కాపాడుకుంటాం. దేవునికి ఖచ్చితంగా సిగ్గుపడినాక లేని పని వరకు నేను పడతాను. ఒక్కసారి పరిశుద్ధంగా మార్చుకుంటే మీ జీవితాన్ని. యోసేపు ఐగుప్తులో జన్మించాడా? యోసేపు ఐగుప్తులో జన్మించాడా? మాట్లాడచ్చు. యోసేపు ఐగుప్తులో జన్మించాడా? ఐగుప్తులో మా వైఖరి చేసుకుని చెప్పలేదు. యోసేపు ఐగుప్తులో జన్మించాడా? రాజు కుటుంబమా? చెప్పండి, రాజు కుటుంబమా? ప్రతినిత్యం అన్ని సంతోషాలుగా జీవిస్తున్నాడా? ప్రతిరోజు తన జీవితంలో సుఖమైన సంతోషమేనా? ప్రతిదినం తన జీవితంలో లగ్జరీగా జీవిస్తున్నాడా? ప్రతిదినం తన జీవితంలో సుఖవంతంగా నిద్రపోతున్నాడా? పోతున్నాడా? లేదు కదా. కానీ తన జీవితంలో బానిసకి వెళ్ళిపోయిన దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అయితే పరిశుద్ధంగా జీవించాడు. చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారని చూడలేదు. బంధువులు ఎవరు లేరు, తోబుట్టులు ఎవరు లేరు. నువ్వు ఇలా బతకాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీ జీవితం ఎలా బతకాలి? ఈరోజు మీకు బోధిస్తున్నట్టు ప్రతిరోజు సాయంత్రం విజ్ఞాపన, ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రార్థన, ప్రతి శనివారం ఉదయం ప్రార్థన, ప్రతి శనివారం సాయంత్రం ప్రార్థన, ఉదయం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. తన జీవితంలో ఏం లేవు. ఒకసారి గుర్తు చేసుకుంటున్నారా? అది జ్ఞాపకం చేసుకుంటున్నారా? లేదా ప్రతి నిత్యం మన హృదయం ఉంటుంది?
జ్ఞాపకం చేస్తున్నాడని మాట్లాడాను. అది కనుక మన హృదయంలో ఉంటే మనం దేనికి లోపడము, దేవుని దేనికి లోపడతాం? దేవుని ఎదుట మాత్రమే నిలబడగలుగుతాం. దేవుని ఎదుట నిలబడగలుగుతాం. దేవునికి నిలబడగలడంటే యోగ్యంగా బ్రతికిన వాడే. యోగ్యత ఎలా వచ్చిందంటే దేవుడు మెచ్చే భక్తి చేస్తామే. దేవుడు మెచ్చే భక్తి చేయాలంటే ప్రతిరోజు పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలంటే వెళ్ళి పరీక్షించుకోవాలంటే ప్రతిరోజు ప్రభావ నేను ఈరోజు పరిశుద్ధంగా ఉన్నాను లేదా? పరిశుద్ధత మాత్రమే దేవుని నిలబెట్టేది. పరిశుద్ధత మాత్రమే దేవుని నిలబెట్టేది. దేవుడు నిలబడాలంటే ఒకటే నేను మాత్రం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నిలబడాలంటే ఒకటే. పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేదని దేవుని వాక్యాన్ని మర్చిపోయారా? పరిశుద్ధత లేకుండా ఆయన ఎవరు చూడలేదని వాక్యం మర్చిపోయారా? లేదంటే ప్రతిరోజు పరీక్షించుకుంటూ ఆయన బలంలో పాల్గొంటున్నాను, ఆయన రక్త మనసులో చేపెడతాను, నేను మాత్రం పరిశుద్ధిగా జీవించాలని తీర్మానం చేసుకుంటూ ఆయన ఒక నిలబడాలంటే నుంచి నా దేవుని సిగ్గుపడి నాకు లేని పడివారు ఇంకా యోగ్యంగా పరిశుద్ధిగా జీవిస్తే బలంలో పాల్గొనడానికి యోగ్యంగా మారుతాం. మనందరం కేవలం ఆటలు పాటలు కాదు, ఏదో మన సంతోషం కాదు, ఏదో మన భావోద్రేకం కాదు, దేవుని ఎదుట యోగ్యంగా నిలబడాలని తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా నా దేవుడు మన ఆశను తీర్చిన కాక. ఆశ ఉందా లేదా? యోగ్యంగా నిలబడాలని ఆశ ఉందా లేదా? పరిశుద్ధంగా జీవించాలని ఆశ ఉందా లేదా? యోసేపు 30 సంవత్సరాలు పరిశుద్ధి కాదు, ఏదో 60 సంవత్సరాలు పరిశుద్ధంగా జీవించలేదు. తన బాధ్యత నుంచి పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు ఒక శోధనకి తట్టుకోలేకపోతున్నామే, ఒక శోధన నిలబడలేకపోతున్నామే. దేవుడి కొరకు మన జీవితం అప్పగించుకొని దేవుడి కొరకు నిలబడలేకపోతున్నామే. అప్పుడు మన తల్లులారా తమ్ములారా చెట్లు పోతుంటే అంతగా శుద్ధీకరణలో ఉంటుంది. ప్రతినిత్యం ఆయన పాదాలు ఉండండి. ప్రతిరోజు శుద్ధీకరణ చేసుకున్న ప్రభావ ఆయన మాత్రం పరిశుద్ధంగా బ్రతకాలి. మన గురువారం ఇచ్చేవాడు దేవుడు వాక్యాన్ని ప్రకటించాలి. అందరూ వచ్చి యవనస్తులు చాలా వస్తువు గురించి ఆ రోజు మాట్లాడారు. ప్రతి ఒక్కరు వచ్చి కన్నీరు పెట్టుకుని మా జీవితం అయితే సమర్పించుకుంటాను. తమ్ముడు నువ్వు చిన్నవాడివే కానీ దేవుని నిజం చూస్తున్నాను. దారిలో వచ్చేదంతా ఏడిపోయారు. ఏ ఎగుతుంది ప్రభావం మాలో చాలా ఏ ఎగుతుంది. ఇంతలా వాడుకుంటున్నాం, ఇంతలా నిలబెట్టుకుంటున్నాము, ఏ ఎగుతుంది నాలో. ఒకనాడు వాక్యం చెప్పకూడదని చెప్పారు నా గురించి. దేవుని వచ్చి నిలబడటం ఈరోజు నా దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాడు. నిశ్చయంగా నా దేవుడు ఈరోజు వాడుకుంటున్నాడంటే మా జీవితం దేవుడికి అప్పచెప్పుకున్నాను. కాబట్టి ఈరోజు మన దేవుడు కోరుతున్నాడు. ప్రకటనలను కూడా చేయండి వచ్చిన సార్, ప్రకటనలను కూడా చేయండి. ఇదిగో నేను తలుపు ఎదుట నుంచుని తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినగా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయదు. అందరం వచ్చండి. ఈరోజు దేవుడు ఆయన ప్రత్యక్షత మన మీద ఉంది. ఆయన కను దృష్టి మన మీద ఉంది. ఆయన హస్తాన్ని మన పైన వచ్చాడు. ఆయన మన హృదయానికి వచ్చి ఈరోజు ఈ సమయాన్ని ఆయన మన హృదయం దగ్గరకు వచ్చాడు. హృదయాన్ని తట్టుచున్నాడు. అప్పుడేమైనా దేవుడు బిడ్డ హృదయంతో నేను ఈ రోజు వస్తున్నాను. హృదయంతో బట్టి వస్తున్నా. దేవుడు కోరుకున్నాను. నేను ఇంటి దగ్గర నుంచి కోరుకున్నా తప్పుతాయి. యోగ్యంగా బ్రతకాలి. చెప్పండి, ఎలా బ్రతకాలి? బలలో ఎలా చేయాలి? బలలో ఎలా చేయాలి? చెప్పండి, ఎలా చేయాలి? అపరిశుద్ధంగా చేయాలి. అలాగైనా అపరిశుద్ధంగానే చేయాలి. మన సొంత జీవితాన్ని జీవిస్తూ చేయాలి. మన సొంత జీవితాన్ని ఇష్టం చేస్తూ ఆయన బలలో పాల్గొనాలి. అంతేనా?
ఈరోజు మనం చేస్తున్న అదే కాదు. హృదయం ఆలోచించుకోండి. అసభ్యమైన కార్యం చేస్తే వాళ్ళు చేపెట్టారు కదా, చెడు మాటలు మాట్లాడారు, బలు చేపెట్టారు కదా, దేవునికి ఇష్టమైన కార్యం చేసి చేపెట్టారు కదా. నిజంగా రంగా పరిశుద్ధులు అనుకుంటున్నాను. దేవుని గొప్ప మీ జీవితాలు అర్పించుకోండి. నిశ్చయంగా నా దేవుడు యోగ్యమించుగాక, నిశ్చయంగా మీ జీవితాలు పరిశుద్ధతను కాపాడుకుందురుగాక, నిశ్చయంగా నా దేవుడు సిగ్గుపడి అక్కడ నేను పిల్లవాళ్ళని రంగం ఉంటుందిగాక. ప్రతి సేవ జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ, విశ్వాస జీవితంలో కానీ ఉన్న ప్రతి 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 సవాలు తెలుసా, దేవుడు ఎదుట సిగ్గుపడానికి ఎంతగా జీవించాలనేది. ప్రస్తుత జీవితంలో అంకితం చేసుకోండి. విధంగా బ్రతకండి. మంచిమైన బాగా పరిచయం ఎత్తి చేసుకోండి. డబ్బుకు బాగా వెళ్ళి ప్రార్థించండి. మన గురొకటే ఆత్మ రక్షింపబడాలి. నిశ్చయంగా నా దేవుడు ఆశగా ప్రాణాన్ని తొట్టుపరుస్తున్న దేవుడు మీరు కనుక ఆశ ఉంటే నిశ్చయంగా 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 మన ఆత్మను పొందుతున్న వారికి చూడగలము. మన ఆశను తీర్చిపోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే నా సమయం అయిపోయింది. నేను చెబుతున్నా, నేను ఏం చెప్పడం చెప్తాను. మొదటిగా యోగ్యంగా బ్రతకాలి, రెండోదిగా జీవితాన్ని పరీక్షించుకోవాలి, మూడోదిగా ఆ శిక్ష విధులు పడకుండా బయటపడాలి. యోగ్యంగా ఎలా జీవించాలి? ఎవరు యోగ్యుడు? ప్రభు ఇచ్చేవాడే యోగ్యుడు. ప్రభు ఇచ్చేవాడే యోగ్యుడు. ఎలా మెచ్చుకుంటాడు? మన జీవితంలో శుద్ధికరంగా ఉంటాయి. ఎలా శుద్ధి చేసుకోవాలి? ప్రతి పరీక్షించుకోండి. నేను చెప్పిన ఒక ఆయన ఫామ్గా చెప్తున్నాను. దేవుడు మీరందరూ నిలబడి కాక, దేవుని మీరందరూ శుద్ధికరంగా జీవించదు కాక. రేపు మీరు చేయబెడతాను అని శిలువ యాగం ఒకసారి గుర్తు చేసుకోండి. మన కొరకు ఎంత ప్రాణం పెట్టి రక్తం ఖర్చు మన కొరకు అలా కొట్టబడి సొగసైన లేకుండా తయారైతే 10,000 నడుస్తున్నాడు దేవుడు. శిలువ యాగాన్ని ప్రతి నిత్యం ప్రజలు ఉంచుకొని పరిశుద్ధంగా జీవించి ఆయన కొరకు మీరు అందరూ బ్రతుకుతులు కాక. ఆమె హల్లెలూయా హల్లెలూయా. మనందరికీ దయచేయను గాక. ఇష్టమైన